ఒక రైతుకి ఒక నిధి మ్యాప్ దొరికింది. ఆ మ్యాప్ అతని జీవితాన్నే మార్చబోతోంది. కానీ అతని అత్యాశ ఆ నిధిని కూడా పోగొట్టింది. ఎలా జరిగిందో చూద్దాం. ఒక చిన్న గ్రామంలో ఒక పేద రైతు ఉండేవాడు. అతని దగ్గర చిన్న పొలం మాత్రమే ఉండేది. ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు అతను కష్టపడి పనిచేసేవాడు. అయినా కుటుంబాన్ని పోషించడానికి వచ్చే డబ్బు చాలేదే కాదు. ఒకరోజు అతను పొలం దున్నుతుండగా నాగలికి ఒక్కసారిగా ఏదో గట్టిగా తగిలింది. అతను మట్టిని తొలగించి చూశాడు. అక్కడ ఒక పాత ఇనుప పెట్టె ఉంది. రైతు ఆశతో పెట్టెను తెరిచాడు. లోపల బంగారం లేదు, డబ్బు లేదు. కానీ ఒక పాత మ్యాప్ ఉంది. మ్యాపుపై ఒక ఎర్ర రంగు ఎక్స్ అనే గుర్తు కనిపిస్తోంది. రైతు గ్రామంలోని పెద్దలను అడిగాడు. వాళ్ళు చెప్పారు, ఇది చాలా పురాతనమైన నిధి మ్యాప్. రైతు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. మరుసటి రోజు మ్యాప్ చూపించిన అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు దగ్గర త్రవ్వడం ప్రారంభించాడు. కొంతసేపటికే ఇనుప పెట్టె లాంటి ఒక చిన్న పెట్టె కనిపించింది. అతను తెరిచాడు. అందులో బంగారు నాణేలు మెరిసిపోతున్నాయి. రైతు ఆనందపడ్డాడు. కొన్ని రోజుల పాటు ఆ బంగారంతో మంచి ఇల్లు కట్టుకున్నాడు. కొత్త బట్టలు కొనుక్కున్నాడు. కుటుంబం సంతోషంగా జీవించడం ప్రారంభించింది. కానీ రైతు మనసులో ఆశ మొదలైంది. ఇక్కడ చిన్న పెట్టె ఉంటే ఇంకా పెద్ద నిధి కూడా ఎక్కడో ఉంటుంది అని అనుకున్నాడు. అతను మళ్ళీ అడవికి వెళ్ళాడు. ఈసారి ఒక్క చోట కాదు, చుట్టూ ఉన్న భూమంతా త్రవ్వడం ప్రారంభించాడు. చెట్లని నరికేశాడు. భూమంతా గుంతలు నింపేశాడు. అప్పుడే ఆకాశం నల్లగా మారింది. భారీ వర్షం మొదలయ్యింది. మట్టంతా జారిపోయింది. గుంతలన్నీ కూలిపోయాయి. రైతు చేతిలో ఉన్న మ్యాప్ గాలిలో వర్షంలో ఎగిరిపోయింది. అతను పరిగెత్తుకొని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. కానీ మ్యాప్ వరదల్లో కొట్టుకుంది. అతని కష్టమంతా వృధా అయ్యింది. రైతు నేలపై కూర్చొని ఏడవడం ప్రారంభించాడు. నాకు దొరికిన దాంతో సంతోషంగా ఉంటే ఇలా జరిగేదే కాదు అని పశ్చాత్తాపపడ్డాడు. ఆ రోజు రైతు ఒక గొప్ప గుణపాఠాన్ని నేర్చుకున్నాడు. దొరికిన అదృష్టాన్ని కాపాడుకోవడం ఇంకా ఎక్కువ కోసం అత్యాశపడడం కంటే గొప్పది. ఈ కథలో నీతి, అత్యాశ ఉన్నదాన్ని కూడా పోగొడుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.